హలో నమస్తే అండి. క్రిస్పీగా టేస్టీగా పుదీనా మసాలా వడలు ఇవి చాలా బాగుంటాయండి. హోటల్ స్టైల్లో ఉంటాయి. ఈ విధంగా మసాలా వడలు రావాలంటే ముందుగా నేను పప్పుని 4 hours నానబెట్టుకున్నాను. రుబ్బేటప్పుడు 2 వెల్లుల్లిపాయలు, 1 అల్లం ముక్క ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. దానికి కావాల్సింది కొత్తిమీర, కరివేపాకు 1 కప్పు తీసుకున్నాను, పుదీనా 2 cups, సోంపు 2 స్పూన్లు అండి, పచ్చిమిర్చి, ఆనియన్స్ 3 ఇవన్నీ తీసుకున్నానండి. పప్పు కొంచెమే తీసుకోవాలా. మనకు కావాల్సింది పుదీనా కాబట్టి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కాబట్టి ఆకుకూరలు ఎక్కువ వేసుకోవాలా. పప్పు తక్కువ ఉండాలండి ఈ వడలకి. అప్పుడే నీకు పుదీనా ఫ్లేవర్ కానీ బాగుంటుంది. ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకుని కొంచెం పప్పు తనిగా పెట్టుకోండి. ఈ విధంగా పప్పు తనిగా పెట్టుకొని ఈ విధంగా కొంచెంగా 1 by 1 వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి, పుదీనా పిల్లలకి జ్యూస్ రూపంలో వేస్తే కూడా తీసుకోరు. ఈ విధంగా వడల రూపంలో కానీ రైస్ రూపంలో కానీ చేసుకోవచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ బాగుంటుందండి. పుదీనా కొత్తిమీర కూడా చాలా మంచిది. ఇట్లా 1 కప్పు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆకుకూరలు పప్పు తక్కువ ఉండాలి, ఆనియన్స్, సోంపు 2 స్పూన్లు అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి కూడా సోంపు వాటర్ తాగుతారు. కొంచెము సాల్ట్ ఎక్కువ వద్దంటే ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి. ఈ విధంగా వాటర్ వేయొద్దు, ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుందండి. కొంచెం క్రిస్పీగా కావాలంటే మెయిన్ ఇది పుదీనా 4 స్పూన్లు 5 స్పూన్లు పిండిని బట్టి వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయినాక ఇట్లా పట్టుకుంటే బాగా ముద్ద రావాలండి. వాటర్ కూడా వేసారంటే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మంట సిమ్లో కాదు, హై కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోండి. లోపల పప్పు బాగా ఉడుకుతుంది, ఆకుకూరలు కూడా బాగా ఉడుకుతుందండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీ అండి. పెళ్ళిళ్ళలో పెట్టే వడల్లాగా ఉంటాయండి ఇవి. మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గరం మసాలా వడలు వేరే లెవెల్ అండి.